ఇంకా రీసెంట్గా ఏమైనా సినిమాలు చూసారా? చూసే అవకాశం నాకెక్కడదండి. ఎవరు చూడనిస్తాడు సినిమా థియేటర్లో? ఈ మధ్య సినిమా థియేటర్లో సినిమా చూడటానికి వచ్చి ఎవరో చనిపోతే చూశారు కదా. ఓ సినిమా యాక్టర్లే మనసులో చంపుతారని, సినిమా యాక్టర్లే దొంగలని, మనుషుల్ని చంపడానికి తయారైందని ఎంత క్రియేషన్ జరిగిందండి. కానీ మేము సినిమా హాల్కి పోతే అంటే చూసాము అట్లా కూడా, కానీ మాకు మేమే అనుకున్నాం వద్దు చూడకూడదని. ఎందుకంటే నేను సినిమా చూడటానికి ఒక సినిమాకి వెళ్తే థియేటర్లో ఉన్న నేను మధ్యలో కూర్చున్నాను అనమాట. పైన కూర్చోలేదు, ముందు కూర్చోలేదు, సెంటర్లో కూర్చున్నా. ఇటు కూర్చున్న వాళ్ళంతా సినిమా చోట్ల నన్ను చూస్తున్నాడు ఇటు తిరిగి. హోరు నాయన ఇట్టుగా అడు చూడండి, నేను కూడా సినిమా చూడటానికి వచ్చినంటే, సార్ మళ్ళీ మీరు ఎప్పుడు కనపడతారు సార్ అందుకే వారిని అయితే రాకూడదు అనుకున్నాం. అంతే తప్ప మమ్మల్ని చూడాలని వస్తారండి. మమ్మల్ని చూడటానికి వచ్చినప్పుడు చచ్చిపోవాలని కోరుకుంటాం మేము, బాగుండాలనే కోరుకుంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాపం ఆ గొంతెత్తి జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, యాక్సిడెంట్గా అన్నారు. మరి 2-3 చనిపోయారట. ఎవరు బాధ్యులు? ఎవడికి వాడే బాధ్యుడు. నీ బ్రతుకు నీ చేతిలో ఉంటుంది, నీ చావు నీ చేతిలోనే ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాల తప్ప మీ అమ్మ నాన్న వచ్చి కాపాడతారా నిన్ను? మీ అన్నదమ్ములు వచ్చి కాపాడతారా నిన్ను? సినిమా యాక్టర్ వచ్చి కాపాడతాడా నిన్ను? ఆయన ప్రాణం కాపాడుకోవడానికి యాన్నో దేని మీద నిలబడో, కారు మీద నిలబడో, అతను ఎందుకంటే దిగితే తొక్కుతారో నన్ను అనే ప్రాణభయం ఆయనది. కానీ దాన్ని మరిచిపోయి సినిమా వాళ్ళు హంతకులు జనంలోకి వచ్చి జనం తొక్కుకొని చచ్చిపోమంటారు అన్నట్టుగా క్రియేట్ చేశారు. దిస్ ఈజ్ రాంగ్. మేము పిలిచామా, రండి 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 వచ్చి తొక్కుకొని చచ్చిపోండి అని పిలిచాం మేము. అంటే సినిమా యాక్టర్ల మీద ఒక రకమైన కక్ష, ఒక రకమైన ఈర్ష్య అనే నేను అనుకుంటున్నాను.